ఎడ్జ్ 50 ప్రో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్తోని 4K రికార్డింగ్లో 30 FPS తోని రికార్డ్ అవుతుంది. ఇదేమో మనకి ఎడ్జ్ 40. ఇందులో కూడా మనకి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంది, 4K రికార్డింగ్ ఉంది 30 FPS తోని. మరి రెండిట్లో వీడియో అండ్ ఫోటో రికార్డింగ్ ఎందులో మంచిగా వస్తుంది క్లారిటీ అనేది చూద్దాం. అటువైపు ఉందేమో ఎడ్జ్ 50 ప్రో, ఇటు సైడ్ ఉందేమో మనకి ఎడ్జ్ 40. రెండిట్లోనైతే నేనైతే రికార్డింగ్ అయితే ఓపెన్ చేశాను. 30 FPS తోని 4K రికార్డింగ్ అయితే మెయిన్ కెమెరా రికార్డింగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కెమెరా ఓపెన్ చేసినప్పుడు మీకు ఏది క్లారిటీగా అనిపిస్తుంది అని అయితే మీరు ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఒకసారి వీడియో శాంపిల్స్ని కూడా మనమైతే చూద్దాము. ఇటు సైడ్ మనకి ఎడ్జ్ 40, అటేమో మనకి ఎడ్జ్ 50 ఉంది. సో రికార్డింగ్ మీకు బెటర్గా ఏది అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒకసారి ఫోటో శాంపిల్స్ కూడా అయితే చూద్దాము. సో రెండిట్లో కూడా ఓపెన్ చేసాము. రెడ్ కలర్ది మనకి ఎడ్జ్ 40, లక్స్ లావెండర్ మనకి ఎడ్జ్ 50 ప్రో అన్నమాట. సో ఫోటో అయితే తీసాము. అలాగే మనం జూమింగ్లో అంటే తీసిన ఫోటోని జూమ్ చేసి కూడా మనం చూసేటప్పుడు ఏది క్లారిటీగా ఉందనేది అయితే మీరైతే డిసైడ్ చేసుకొని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎడ్జ్ 50 ప్రో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్తోని 4K రికార్డింగ్లో 30 FPS తోని రికార్డ్ అవుతుంది. ఇదేమో మనకి ఎడ్జ్ 40. ఇందులో కూడా మనకి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంది, 4K రికార్డింగ్ ఉంది 30 FPS తోని. మరి రెండిట్లో వీడియో అండ్ ఫోటో రికార్డింగ్ ఎందులో మంచిగా వస్తుంది క్లారిటీ అనేది చూద్దాం. అటువైపు ఉందేమో ఎడ్జ్ 50 ప్రో, ఇటు సైడ్ ఉందేమో మనకి ఎడ్జ్ 40. రెండిట్లోనైతే నేనైతే రికార్డింగ్ అయితే ఓపెన్ చేశాను. 30 FPS తోని 4K రికార్డింగ్ అయితే మెయిన్ కెమెరా రికార్డింగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కెమెరా ఓపెన్ చేసినప్పుడు మీకు ఏది క్లారిటీగా అనిపిస్తుంది అని అయితే మీరు ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఒకసారి వీడియో శాంపిల్స్ని కూడా మనమైతే చూద్దాము. ఇటు సైడ్ మనకి ఎడ్జ్ 40, అటేమో మనకి ఎడ్జ్ 50 ఉంది. సో రికార్డింగ్ మీకు బెటర్గా ఏది అనిపించింది అని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒకసారి ఫోటో శాంపిల్స్ కూడా అయితే చూద్దాము. సో రెండిట్లో కూడా ఓపెన్ చేసాము. రెడ్ కలర్ది మనకి ఎడ్జ్ 40, లక్స్ లావెండర్ మనకి ఎడ్జ్ 50 ప్రో అన్నమాట. సో ఫోటో అయితే తీసాము. అలాగే మనం జూమింగ్లో అంటే తీసిన ఫోటోని జూమ్ చేసి కూడా మనం చూసేటప్పుడు ఏది క్లారిటీగా ఉందనేది అయితే మీరైతే డిసైడ్ చేసుకొని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.